Today we are going to to take the class in solar thermal and aspects. Solar thermal and photovoltaic aspects. Okay. సో ఇది మనకి 8th పేపర్ అండి. A single solar cell produces a voltage of 0.5 volts. Single cell produces a voltage of 0.5 volts. ఓకే. సో సోలార్ సెల్ మనకి 0.5 వోల్ట్స్ వరకు కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి. అలాంటి సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే ఆ యొక్క వోల్టేజెస్ కంటిన్యూస్గా మనకి కలిసి మనకి ఎక్కువ మొత్తంలోని వోల్టేజ్ మనకి లభ్యమవుతూ ఉంటాయి. అదే ఆ యొక్క సోలార్ సెల్స్ని మనం ప్యారల్గా కనెక్ట్ చేసినట్లయితే మనకి ఒక స్థిరమైనటువంటి వోల్టేజ్ విలువ మాత్రమే వస్తుంది అనమాట. స్థిరమైనటువంటి వోల్టేజ్ విలువ మాత్రమే వస్తుంది. జనరల్లీ ఈ యొక్క సోలార్ సెల్స్ని మనకు కావాల్సినటువంటి విద్యుత్తు మరియు వోల్టేజ్ వచ్చే విధంగా వాటిని శ్రేణిలో సిరీస్లోనే కలుపుతూ ఉంటారు. ఇలాంటి సిరీస్లో కలిపినటువంటి సోలార్ సెల్స్తో కూడుకున్నటువంటి మరియు విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక పలకని ప్యానల్ లేదా మాడ్యూల్ అనేసి చెప్తూ ఉంటారు. ప్యానల్ లేదా మాడ్యూల్ అని చెప్తూ ఉంటాం. ఓకే. సో సాధారణంగా ప్రతి మాడ్యూల్ 12 వోల్ట్స్ డీసీ దగ్గర పనిచేస్తూ ఉంటుందండి. మరియు 100 నుంచి 250 వాట్ల వరకు పనిచేస్తూ ఉంటుంది. 100 నుంచి 250 వాట్స్ వరకు పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సాధారణంగా ఈ యొక్క శ్రేణిలో కలిపినప్పుడు ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉందండి. మామూలు సీరియల్ సెట్ లైటింగ్ తెలుసు కదా మీకు. ఏదైనా ఒక సీరియల్ సెట్ బల్బు మధ్యలో ఎక్కడైనా పోతే ఆ బల్బు దగ్గర నుంచి మిగతా ఉండేటటువంటి అన్ని బల్బ్స్ వెలగడం మానేస్తాయి. సో ఎక్కడ పోయిందో చూసుకొని దాన్ని అయితే కొత్త బల్బ్ పెట్టడం కానీ లేదా దాన్ని రిపేర్ చేయడం కానీ, అంటే ఆ బల్బ్ తీసేసి ఆ యొక్క కరెంటు వైర్ని ఒకదానికొకటి జత చేసేయడం వల్ల కానీ కరెంటు ఫ్లోని ఏర్పరిచి మనం మళ్ళీ తిరిగి ఆ యొక్క బల్బ్స్ అన్ని వెలిగేలాగా చేస్తాం. సేమ్ అదే ప్రాబ్లం ఇక్కడ సోలార్ సెల్స్లో కూడా ఉంటుందండి. ఈ సోలార్ సెల్స్ అన్ని ఒకదానితో ఒకటి మన శ్రేణిలో సిరీస్లో కలుపుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా పొరపాటున ఒక సోలార్ సెల్లో కానీ చిన్న క్రాక్ వచ్చిన లేని పక్షంలో చిన్న ధూళి దుమ్ములతో కూడుకొని ఆ యొక్క సోలార్ సెల్ మీద ఒక పలచటి పొరలో పేరుకుపోయి అక్కడ ఈ సన్లైట్ సూర్యకాంతి వలన కరెంట్ ఉత్పత్తి అవ్వకపోయినా మనకి 0.5 వోల్ట్స్ ఉత్పత్తి అవుద్దని చెప్పాం ప్రతి సోలార్ సెల్లోని. సో ఒక చిన్న సోలార్ సెల్ మీద ఎక్కడైనా సరే మనకు ఒక ధూళి పొరలాగా పూర్తిగా అడ్డడిపోయి వచ్చేసి, లేకపోతే ఒక ఏమైనా చిన్న వేస్ట్ మెటీరియల్ చిన్న క్లాత్ పీస్ కానీ లేకపోతే చిన్న మట్టి కానీ అలాగా వచ్చి కప్పేసి సూర్యకాంతిని తీసుకోకుండా సన్లైట్ని తీసుకోకుండా అక్కడ కరెంట్ కానీ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ మిగతా లింక్ అయి ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా కరెంట్ ప్రొడక్షన్ని ఆపేస్తాయి అన్నమాట. సో కరెంట్ ప్రొడక్షన్ ఆపేసేటప్పుడు మనకి రావాల్సినటువంటి కరెంట్ కన్నా తక్కువ స్థాయిలో మనకి ఉత్పత్తి అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి చేయాలి అంటే ఎక్కడైతే ఆ యొక్క ఏ సెల్ అయితే పనిచేయకుండా పోయిందో అక్కడ మనం కనెక్షన్ని బైపాస్ చేసేయాలి. అంటే ఆ సెల్ నుంచి దాన్ని కనెక్షన్ తీసేసి పక్క సెల్కి మనం అటాచ్ చేయడం వలన టోటల్ మాడ్యూల్ అంతా ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఈ మాడ్యూల్స్ లేదా సోలార్ ప్యానల్స్ అనేవి చాలా విరివిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉండేలాగా వేరువేరుగా తయారు చేస్తారు. సాధారణంగా 6 వోల్ట్లు
అంతకన్నా తక్కువ కావాల్సినటువంటి వాచెస్లో కానీ, క్యాలిక్యులేటర్లు కానీ, కెమెరాలకు కానీ అలాంటి వాటి కోసం సిలికాన్ ఉపయోగిస్తారు చిన్న చిన్న మాడ్యూల్స్ తయారు చేయడానికి. మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ అవి వాడతాం, అలాగే చేతి వాచీలు వాడతాం, సోలార్ ప్యానెల్స్తో పనిచేసేవి. అవి పల్చటి 2 నుంచి 3 సెంటీమీటర్లు పొడవు ఉండేటటువంటివి, లేదా ఒక 1/2 సెంటీమీటర్ వెడల్పు ఉండేటటువంటి చిన్నపాటి స్ట్రిప్స్ లాగా ఉంటాయి. సో అవి సిలికాన్తో తయారు చేస్తారండి. అవి మనకి చాలా తక్కువ మొత్తంలో కరెంట్ ఉంటే సరిపోతుంది అనమాట. వాచ్లకు కానీ, క్యాలిక్యులేటర్లు కానీ, కెమెరాస్కి కానీ. అలాగే ఈ కారు ముందున ఒక చిన్న బొమ్మలు పెడతా ఉంటారు, సోలార్ బ్యాటరీతో పనిచేసే బొమ్మలు పెడతా ఉంటారు. వాటికి కానీ ఇవేవైనా అలా చిన్న స్ట్రిప్స్ ఉంచితే సరిపోతుందండి. చిన్న స్ట్రిప్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. సో అదే కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, వాటికి 3 నుంచి 12 వోల్ట్ల వరకు విద్యుత్ కావాల్సి ఉంటుంది, లేదా 1 నుంచి 10 వాట్ల పవర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేస్ కార్లు లాగటి బొమ్మలు ఉంటాయి కదండి, రేస్ కార్లు బొమ్మలు ఉంటాయి కదా, ఈ సోలార్ ప్యానల్స్తో పనిచేసే రేస్ కార్ల బొమ్మలు, రేడియోలు, మళ్ళీ మనం ఇంటి చుట్టూ ఉంచేటటువంటి విద్యుత్ కంచెలు, ఎలక్ట్రిక్ ఫెన్సెస్, లాంతర్లు, చిన్న చిన్న పంపులు, ఈ ఈ ఏంటంటే మన విద్యుత్ పంపుల బదులు వ్యవసాయాలకి ఉపయోగించి మనం మామూలుగా యొక్క సోలార్ పంప్స్ వాడుతూ ఉంటారు, సోలార్ బ్యాటరీతో పనిచేసేటువంటి పంపులు. వీటన్నిటికీ సిలికాన్ షీట్లు లేదా క్రిస్టల్స్ తోటి ఈ యొక్క సోలార్ మాడ్యూల్స్ని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. అవే కాకుండా 12 నుంచి 24 వోల్ట్లు, 12 నుంచి 24 వోల్ట్లు అనేటటువంటివి కరెంట్ను ఉత్పత్తి చేయాలి అంటే అతిపెద్ద సోలార్ సెల్స్ కావాలండి. సాధారణంగా ఈ యొక్క పెద్ద సోలార్ సెల్స్ కనుక సైజ్ మనకి నియర్లీ ఒక 10 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి ఒక్కొక్కటిను. ఒక 10x10 కానీ 20x10 కానీ సెంటీమీటర్ల పొడవు వెడల్పుతోటి మనకి ఈ యొక్క సోలార్ సెల్స్ తయారవుతాయి. వాటన్నిటిని కలిపి అతిపెద్ద మాడ్యూల్స్ కింద తయారు చేస్తారు. అవి చాలా పెద్ద సైజు ఉంటాయండి. ఈ ఈ యొక్క ప్యానల్స్ని ఒకదానికొకటి శ్రేణిలో సిరీస్లో కలుపుతూ ఉంటారు మనకి అవసరానికి బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ మీదన మనకు ఒక ప్యానల్స్ ఉన్నాయి, ఒక 3 ప్యానల్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఆ 3 ప్యానల్స్ దగ్గర దగ్గర మనకి 10 వాట్ల వరకు, 12 వోల్ట్ల వరకు కరెంటు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. సో వాటి సహాయంతో మా స్కిల్ ల్యాబ్లో ఉన్నటువంటి 20 కంప్యూటర్ని మనం రన్నింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఎక్స్ట్రాగా జీకేసీ ల్యాబ్ కూడా కావాలి అనుకుంటే మరో 2 ప్యానల్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఈ యొక్క ఆ పెద్ద పెద్ద సైజు సోలార్ సెల్స్ని తీసుకొని వాటిని ప్యానల్స్ కింద మార్చి అలాంటి ప్యానల్స్ని శ్రేణిలో సిరీస్లో పెట్టేసి మనకు కావాల్సినంత కరెంటుని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. 12 నుంచి 24 వోల్ట్స్ వరకు ఉంది. ఈ సాధారణ ఇలాంటి పెద్ద పెద్ద మాడ్యూల్స్ అన్నీను లైటింగ్ పర్పసెస్లోని, కమ్యూనికేషన్స్, సమాచార ప్రసారంలోని, వాటర్ పంపింగ్, అలాగే ఇళ్ళకి కావాల్సినటువంటి సౌరశక్తి వినియోగం, సోలార్ పవర్ ప్లాంట్స్ మరియు ఇండస్ట్రీస్లో ఈ యొక్క పెద్ద సైజ్ ప్యానల్స్ ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ పెద్ద సైజ్ ప్యానల్స్ సాధారణంగా ఒకే క్రిస్టల్ సిలికాన్ సెల్స్ తోటి తయారు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆ యొక్క సిలికాన్ మెటీరియల్కి కొద్దిగా పాలిక్రిస్టల్స్ ఆర్ అమార్ఫస్ క్రిస్టల్స్ అంటే పొడిగా ఉండేటటువంటిది సిలికాన్ రాఫర్స్ తోటి కొంచెం పెద్ద సైజు మాడ్యూల్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది ఫోటోవాల్టాయిక్ మాడ్యూల్ అండి, లేదా సోలార్ సెల్ తాలూకా మాడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ పెద్దగా కనిపిస్తుంది, ఇదంతా ఒక పెద్ద మాడ్యూల్, అందులో మనకున్న ప్రతి బాక్స్ ఒక్కొక్క సోలార్ సెల్. ఈ సోలార్ సెల్ వాటిని మనం ఎర్రే అంటుంటాము. ఇవన్నీ కలిపేసి ఉంచేదాన్ని ఒక ఎర్రే అంటుంటాము. ఈ మాడ్యూల్స్లో కొన్ని చోట్ల 10 నుంచి 100 మాడ్యూల్స్ వరకు కనెక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఇన్పుట్ అనుకుంటే ఇది దానికి అవుట్పుట్ అవుతుందండి. ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది ఒక మాడ్యూల్స్కి. ప్రతి సోలార్ సెల్ ఒకదానికొకటి అటాచ్ చేయబడి ఉంటుంది. ఏ విధంగా అంటే
మొదటి దాంట్లో ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తు, రెండో దాంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్ అలాగే మొత్తం అన్నీ ఒకదాంట్లో నుంచి ఒకటి ప్రయాణించి బయటికి వచ్చేలాగా అటాచ్ చేయబడి ఉంటుంది అనమాట. బయటకు వచ్చేలాగా అటాచ్ చేయబడి ఉంటుంది. ఓకే. సో ఇక సోలార్ సెల్ మాడ్యూల్ తాలూకా స్పెసిఫికేషన్స్ అంటే సోలార్ సెల్ మాడ్యూల్స్ అనే వాటిని ఎంత మొత్తంలో మనం తయారు చేయాలి, వాటి తాలూకా కెపాసిటీ ఎలాగ ఉండాలి అనేటటువంటిది ఈ యొక్క టాపిక్లోని మనం నేర్చుకుందాం. సాధారణంగా ఎక్కువ మొత్తంలో సోలార్ సెల్స్ మనకి 12 వోల్ట్ల కరెంటు దగ్గర పనిచేస్తాయండి. 12 వోల్ట్ల కరెంటు దగ్గర పనిచేస్తూ ఉంటాయి. ఈ 12 వోల్ట్లు కరెంట్ అనేటటువంటిది ఏ విధంగా సూర్యకాంతి దాని మీద ఆ యొక్క సోలార్ ప్యానెల్ మీద పడేలాగా అడ్జస్ట్ చేస్తే తప్ప మనకి ఆశించినటువంటి 12 వోల్ట్ల కరెంటు మనకి రాదనమాట. సాధారణంగా బాగా ఎండగా ఉండేటటువంటి టైమ్స్ అంటే ఏ విధమైనటువంటి మేఘాలు లేకుండా క్లియర్ స్కై, పూర్తిగా మేఘాలు లేనటువంటి ఆకాశం ఉన్న టైంలోని సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు మనకి ఒక చదరపు మీటర్, ఒక స్క్వేర్ మీటర్కి 1000 వాట్స్ పవర్ మనకి లభిస్తూ ఉంటుంది. లేదా 120 వాట్ల ఎలక్ట్రిక్ పవర్ మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. 120 వాట్ల ఎలక్ట్రిక్ పవర్ వస్తూ ఉంటుంది. అదే బాగా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు, హెవీలీ ఓవర్కాస్ట్ స్కై, మనకి సూర్యకాంతిలోని దాదాపు ఒక 5% మాత్రమే లభ్యం అవడం వలన మనకి ఈ యొక్క ఒక మాడ్యూల్ నుంచి 5% మాత్రమే పవర్ అవుట్పుట్ మనకి దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఈ efficiency of the module is not the sum total of the efficiencies of individual cells in the module due to the losses from wiring, backing and frame. ఒక మాడ్యూల్ తాలూకా దక్షత, ఎఫిషియన్సీ అందులో ఉన్నటువంటి సోలార్ సెల్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదండి. అందులో ఉండే సోలార్ సెల్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. మనం అనుకోవచ్చు ఒక సోలార్ సెల్ 0.5 వోల్ట్స్ వరకు కరెంట్ ఉత్పత్తి చేస్తుంది కదా, సో మనం ఒక 20 సోలార్ సెల్స్ కానీ కంటిన్యూస్గా పెట్టామంటే 0.5 × 26 వోల్ట్స్ వరకు కరెంటు మనకి రావచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ అలా జరగదండి. ఎందుకంటే ప్రతి సోలార్ సెల్కి మనం కరెంటు వైర్స్ ఉపయోగించి వాటిని మనం ఒకదానికొకటి కలుపుతాం. అదేవిధంగా ఈ సోలార్ సెల్ తాలూకా కన్స్ట్రక్షన్లోనే మనకి పైన ఉండేటువంటి సిలికాన్ ర్యాఫర్కి కిందన అబ్జార్బింగ్ మెటీరియల్ ఒకటి ఉంచుతారు. అదేం చేస్తుందంటే సిలికాన్ పొర మీద పడేటువంటి లైట్ని తీసుకొని బాగా వేడెక్కుతుంది. ఆ వేడెక్కడం వలన సిలికాన్ ర్యాపర్ కూడా వేడెక్కి పూర్తి స్థాయిలో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో సిలికాన్ ర్యాపర్ మీద పడేటటువంటి కరెంట్లో కొంత భాగం దాని కింద ఉన్నటువంటి బ్యాకింగ్లోకి వెళ్ళిపోతుంటుందండి. అలాగే అక్కడ ఫ్రేమ్ ఉంది కదా, ఆ మొత్తం సిలికాన్ ర్యాపర్ అంతా దృఢంగా ఉంచేటటువంటి ఫ్రేమ్, అది కూడా కొంత కరెంట్ని తను లాగేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది మెటల్తో తయారు చేయబడి ఉంటుంది. సో ఇవన్నీ పోను మనకి ఒక సోలార్ మాడ్యూల్ నుంచి వచ్చేటటువంటి పవర్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. పవర్ అవుట్పుట్ అనేటటువంటిది ఉంటుంది. ఈ యొక్క సోలార్ మాడ్యూల్ని స్పెసిఫై చేయడానికి మనకి స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ అంటారండి, ఎస్టీసీ అంటారు. అది 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పనిచేస్తూ ఉంటారు. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దాన్ని టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ మైదానాల్లో ఉంచేసినటువంటి సోలార్ మాడ్యూల్స్ ఎక్కువ మొత్తంలోని టెంపరేచర్స్కి గురవుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లెయిన్గా ఉండేటటువంటి ఏరియాస్ అంటే చుట్టూ కొండలు అవి లేనటువంటి పొలాల్లో కానీ మనం పెట్టేసాం అనుకోండి, సన్లైట్ కంటిన్యూస్గా దాని మీద పడుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మాడ్యూల్ విపరీతంగా వేడెక్కిపోతూ ఉంటుంది. జనరల్గా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నుంచి మాడ్యూల్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కానీ మనం అలాగా ఓపెన్ స్పేస్లోని పొలాల వాటిలో వదిలేస్తే ఆ మాడ్యూల్ మీద టెంపరేచర్ నియర్లీ 35, 40, 45 వరకు పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలాంటి కేసెస్లోని మరీ ఎక్కువ టెంపరేచర్ పెరిగిపోయినా సరే దాని నుంచి మనకి అవుట్పుట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ మాడ్యూల్ తాలూకా స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మీకు వివరించడం జరుగుతుందండి. నెంబర్ 1, amperes. It is the current that the module generates at STC under standard sun. It is the current that the module generates at STC under standard sun.
సో ఈ యొక్క సాధారణమైనటువంటి సూర్యకాంతి టైంలోని మనకి ఈ యొక్క మాడ్యూల్ ఎంత మొత్తం అయితే మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో ఎస్టీసీ కండిషన్ దగ్గర, స్టాండర్డ్ టెస్టింగ్ కండిషన్ దగ్గర ఎంత మొత్తంలో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని మనం అంటుంటాము. మాడ్యూల్ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ యొక్క యాంప్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. మనం అనుకోవచ్చు ఇదేంటి మన మాడ్యూల్ అంత పక్కగా చక్కగా తయారు చేసాం కదా, సో మన లెక్క ప్రకారం ఒక్కొక్క సోలార్ సెల్ ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే ఒక 20-30 సోలార్ సెల్స్ కలిసినటువంటి ప్యానల్ ఉంటే అది ఇంత మొత్తంలో కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి ప్యానల్స్ ఒక 6 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 volts కరెంట్ ఉత్పత్తి చేసేటువంటి సోలార్ సెల్స్ ఒక 10 ఉంటే ఆ యొక్క ప్యానల్ మనకి 10 × 0.5 5 volts కరెంట్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటి ప్యానల్స్ కానీ మనం ఒక 3 తగిలించామంటే 3 5 15 వోల్ట్లు విద్యుత్ మనకి వస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ యొక్క టెంపరేచర్ పెరిగిపోతున్న కొద్దీ, అంటే మాడ్యూల్ మీద పడుతున్నటువంటి టెంపరేచర్ పెరిగిపోతున్న కొద్దీ ఆ సోలార్ సెల్స్ తనకి ఎఫిషియన్సీ, అంటే అవి ఏం చేస్తాయి అంటే ఒక స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద లేదా స్థిరమైనటువంటి వేడి వద్ద మాత్రమే అందులో ఉండే ఫోటో ఎలక్ట్రాన్స్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క టెంపరేచర్ పెరుగుతూ పోతూ ఉంటుందో ఈ యొక్క ఫోటో ఎలక్ట్రాన్స్ తాలూకా విడుదల స్థాయి కూడా మనకి కొంచెం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా 100% ఉత్పత్తి అనేటటువంటిది జరగదు. రెండోది వోల్ట్స్. ఇట్ ఈస్ ద వర్కింగ్ వోల్టేజ్ అట్ విచ్ ద పవర్ అవుట్పుట్ ఈస్ మ్యాక్సిమం. సో ఆల్ ద మాడ్యూల్స్ ఆర్ మేడ్ అప్ టు 12 volts అవుట్పుట్. ఇట్ ఈస్ యూజువల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 16 to 19. మన ఒక మాడ్యూల్ ఎంతలో ఎంత శక్తం, ఎంత పొటెన్షియల్ దగ్గర పనిచేస్తుంది అనేది చెప్పేదే వోల్ట్స్ అండి. సాధారణంగా ప్రతి మాడ్యూల్ 12 volts దగ్గర పనిచేస్తుంది అని మనకు చెప్తా ఉంటారు, కానీ జనరల్గా అయితే 16 నుంచి 19 volts వరకు కూడా అది పనిచేసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మూడోది రేటెడ్ పవర్. ఆ మాడ్యూల్కి ఇచ్చినటువంటి ఒక మాడ్యూల్ వలన ఉత్పన్నం అయ్యేటటువంటి పవర్ ఎంత అనేటువంటిది ఒక ముందుగానే రేటింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అది 5 star 4 star ఫ్రిడ్జెస్ కట్టుకుంటారు కదా, 5 star రేటింగ్ 4 star రేటింగ్ అనుకోండి. అంటే గరిష్ట స్థాయి పవర్ ఉత్పత్తి చేయడం, లేదా అంటే ఫ్రీజింగ్, కనిష్ట స్థాయి ఫ్రీజింగ్ అనుకొని అలాగా ఉంటాయి కదా. సో ఈ ప్యానల్స్ కూడా ఈ రేటింగ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ యాంప్స్ అండ్ వోల్ట్స్ ఇన్ ద బెస్ట్ సిచ్యువేషన్. ఒక మాడ్యూల్ తాలూకా పవర్ రేటింగ్ అనేటటువంటిది గరిష్ట స్థాయి వోల్టేజీ మరియు కరెంట్ల యొక్క లబ్ధానికి సమానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ కానీ 5 యాంపులు 17 volts దగ్గర రేట్ చేయబడితే దాని యొక్క పవర్ 5 × 17 85 వాట్లు అనేసి పీక్ గరిష్ట స్థాయి పవర్ అనమాట. కానీ ప్రతి మాడ్యూల్ నుంచి దాని మీద ఇచ్చినటువంటి రేటింగ్ తగ్గట్టు కంటే పవర్ మనకి ఉత్పత్తి అవ్వదు. ఓకే. సో ఎగ్జాంపుల్ ఒక 12 volts బ్యాటరీ తీసుకుందాం అనుకున్నాం. ఈ 12 volts బ్యాటరీ నుంచి కరెంట్ మనకి 5.1 amps వచ్చింది అనుకుంటే పవర్ సాధారణంగా 5.1 × 12 లేదా 61 watts రావాలి. 61 watts రావాలి. సో 85% వరకు ఈ యొక్క పవర్ లాస్ ఎంత ఉంటుందండి? పవర్ లాస్ ఎంత ఉంటుంది మనకి? దగ్గర 85 - 61 మాయమైపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే 85 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఇచ్చాం కదా, గరిష్ట ఒక మాడ్యూల్ తాలూకా రేటింగ్ 5 amps 17 volts అని మనం తీసుకుంటే దానికి 85 watts అనేసి మనం ఇచ్చినట్లయితే ఈ మాడ్యూల్ మనం 12 volts బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తే ఆ మాడ్యూల్ నుంచి వచ్చే కరెంట్ 5.1 amperes అయితే, ఇందాక 5 amperes అంటే ఇక్కడ మనం 5.1 amperes. మాడ్యూల్ 17 volts దగ్గర పనిచేస్తుంది, కానీ మన బ్యాటరీ 12 volts బ్యాటరీని మనం ఛార్జ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి స్టేజ్లో 12 × 5.1 61 watts మాత్రమే అది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు పవర్ లాస్ ఎంత ఉంటుందండి? 85 - 61 అంటే 24 watts అనేది వేస్ట్గా పోతుంది అనమాట. 24 watts అనేది వేస్ట్గా పోతుంది. సో ఈ విధంగా మనకి బ్యాటరీ తాలూకా పవర్ తక్కువ అవుతా ఉన్న కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ 11 వాట్లు, ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రహించలేము అనమాట. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రహించలేము, అంటే పట్టుకోలేము అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్. ఈ షార్ట్ సర్క్యూట్, ఇఫ్ ద మాడ్యూల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద సన్,
The reading in the ammeter connected across the module denotes the short circuited current. This is needed for sizing the wiring, fuses and breakers. This reading is about 10% higher than the rated amperes. ఒక మాడ్యూల్ని మనం డైరెక్ట్గా ఎండ్లో పెట్టినట్లయితే అది ఎంత మీ కరెంట్ మీటర్లో ఎంత కరెంట్ చూపిస్తుందో దాన్ని మనం షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ అని చెప్తూ ఉంటాం. ఇలాగే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే గరిష్ట స్థాయి కరెంట్ అనమాట. ఈ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ను ఉపయోగించుకొని మనం ఆ యొక్క షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ ఉపయోగించుకొని మన యొక్క ఈ యొక్క ప్యానెల్కి ఇచ్చేటటువంటి ఆ యొక్క ఫ్యూజెస్ కానీ సర్క్యూట్ బ్రేకర్లు కానీ ఇవన్నీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇట్ ఈస్ ద వోల్టేజ్ which that the module produces. It is the voltage that the module produces under zero load. మనం మాడ్యూల్కి ఏ విధమైనటువంటి కనెక్షన్స్ ఇవ్వకుండా కేవలం మాడ్యూల్ నుంచి సూర్యుడితో ఉష్ణోగ్రత వల్ల మాడ్యూల్ ఎంత వోల్టేజ్ కనిపిస్తుందో దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారండి. ఒక మాడ్యూల్ ఉపయోగించుకొని ఎక్కువ స్థాయిలోని పవర్ కావాల్సిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 230 వోల్ట్లు 250 వోల్ట్లు కావాల్సినటువంటి మోటార్లు ఉంటాయి. అలాంటి మోటార్లు వాటన్నిటిని కనెక్ట్ చేయడం కోసం ఒక మాడ్యూల్ ఎంత ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది, అలాంటి మాడ్యూల్స్ ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవాలి. ప్రతి మాడ్యూల్ తాలూకా వోల్టేజ్ ఎంతవరకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి, అలాంటివన్నిటిని ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటే గుర్తిస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రతి మాడ్యూల్ తాలూకా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ సాధారణ 18 నుంచి 25 వోల్ట్ల వరకు ఉంటుందండి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. అదే 48 వోల్ట్ల సిస్టమ్ కానీ మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క మాడ్యూల్ తాలూకా ఓపెన్ సర్క్యూట్ వాల్యూ 100 వోల్ట్స్ వరకు మనకి ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ డిజైన్ ఎలా చేస్తారు, వాటిని ఏ విధంగా తయారు చేస్తారు అంటే మనం తెలుసుకుందాం. ద డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ photovoltaic module is an evolved exercise and is carefully processed at every step is essential to ensure high reliability and longevity. సో ఒక మాడ్యూల్ని మనం తయారు చేయాలి అనుకుంటే ఆ మాడ్యూల్ గురించి మనం ఏ ప్లేస్లో ఉపయోగించాలి, ఆ మాడ్యూల్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఏ ఉష్ణోగ్రతల వద్ద ఉపయోగిస్తున్నారు, ఎంతకాలం దాన్ని ఉపయోగంలో తీసుకోవాల్సి ఉంటుంది, ఆ మాడ్యూల్ని ఏ ప్లేస్లో అయితే పెడతామో ఆ ప్లేస్ తాలూకా భౌగోళిక విలువలు లేదా జియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది, ప్లస్ ఆ మాడ్యూల్లో ఉపయోగించాల్సినటువంటి ఆ యొక్క సోలార్ సెల్స్ తాలూకా కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, ప్రతి సోలార్ సెల్ ఎంత మొత్తంలోని కరెంటుని ఉత్పత్తి చేయాలి, ఇలాంటి అన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని పరిగణలోకి తీసుకొని ఒక సోలార్ మాడ్యూల్ని తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఆర్ చూజన్ డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ పవర్ దట్ ద మాడ్యూల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్. సాధారణంగా దొరికింది కదా అని చెప్పేసి ప్రతి మాడ్యూల్ మీద ఎక్కువ మొత్తంలోని కరెంటుని ప్రొడ్యూస్ చేసే విధంగా సోలార్ సెల్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇళ్లలో ఉపయోగించుకునేటటువంటి చిన్న చిన్న బల్బులు లైట్ల కోసం సోలార్ ప్యానల్స్ తయారు చేసుకోవాలనుకుంటే ఒక 20 సోలార్ సెల్స్ ఉంటే సరిపోతుంది. అదే మామూలు ఎమర్జెన్సీ ల్యాంపులు ఉంటాయి కదా, మనం గోడ మీద చిన్న ప్యానల్ పెట్టుకొని దాని నుంచి లైటింగ్ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి ప్యానల్స్కి అయితే జస్ట్ ఒక 6 సోలార్ సెల్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక మాడ్యూల్ని మనం తయారు చేయాలి అంటే ఎంత మొత్తంలో ఆ యొక్క మాడ్యూల్ నుంచి కరెంటు ఉత్పత్తి అవ్వాలి, ఎంత మొత్తంలో మనకి కరెంట్ ఉత్పత్తి అవ్వాలి, ఎంత మొత్తంలోని యొక్క ఎంత మొత్తంలో కరెంట్ ఉత్పత్తి అవ్వాలి, ఎంత మొత్తంలో ఈ యొక్క సోలార్ సెల్స్ చాలా పల్చగా ఉంటాయండి, ఈజీగా చిదిగిపోతూ ఉంటాయి. సో మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలకు అవి లోనైనా సరే చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతుంటాయి. కాబట్టి
అంత ఎక్కువ ఉష్ణోగ్రతలు లోనవ్వకుండా అవి ఎంత మొత్తంలో వాటిని ఉపయోగించుకోవచ్చు అనేటటువంటివన్నీను పరిగణలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. సోలార్ సెల్స్ని సోలార్ సెల్స్ నుంచి వచ్చేటువంటి కరెంట్ తొలక సర్క్యూట్స్ని మనం ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అంటే వాతావరణ పరిస్థితుల నుంచి మనం వాటిని ఎల్లవేళలా రక్షిస్తూనే ఉండాలి. సో ఒక సోలార్ ప్యానెల్ని రక్షించాలి అంటే దాని చుట్టూతో గ్లాస్ బాక్స్ లాంటిది పైన గ్లాస్ షీట్ లాంటిది వేస్తామండి. ఎందుకంటే సూర్యకాంతి డైరెక్ట్గా అందులో పడాలి తప్ప దుమ్ము ధూళి పడకూడదు అనమాట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ భూమి నుంచి వచ్చేటటువంటి వేడి నుంచి రక్షించడానికి వాటిని మెటల్ కేసుల్లో పెడతా ఉంటారు. ఎందుకంటే భూమి మీద వైపు నుంచి గ్లాస్ షీట్లు వాడడానికి అవ్వదు, అలాగే పల్చడి ప్లాస్టిక్ షీట్లు కూడా వాడడానికి అవ్వదు. సో మెటల్ కేసులు లాంటివి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అవి పెడతా ఉంటారు. ఆ ఫ్రేమ్స్కి ఈ యొక్క సోలార్ సెల్ చాలా గట్టిగా బిగించబడి ఉంటుంది. అది కూడా భూమికి టచ్ చేస్తే పెట్టండి, భూమి నుంచి ఒక అడుగున్నర ఎత్తులోనే కాస్త పెడుతుంటారు. దానికి కారణం ఏంటి అంటే సోలార్ ప్యానెల్ కింద నుంచి ఎక్కువ గాలి వెళ్ళేలాగా చేసి ఆ సోలార్ ప్యానెల్ మరీ వేడెక్కిపోకుండా దానికి అటాచ్ చేయబడినటువంటి యొక్క పల్చటి కరెంట్ వైర్లు, వాటికి అటాచ్ చేయబడినటువంటి ఆ యొక్క ఫ్యూజ్ బాక్సులు, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా, సెన్సిటివ్గా ఉంటాయండి అవన్నీను, అవేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ని తయారు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటి అంటే మనుషుల నుంచి మరియు ఈ యొక్క జంతువులు అవి ఉంటాయి కదా, వాటి నుంచి కూడా రక్షించే విధంగా వాటి చుట్టూ కంచెలు కూడా పెట్టాల్సి ఉంటుందన్నమాట. The materials for fabrication of modules, encapsulation of solar cells, interconnects, wiring and terminations and structural support have to be carefully chosen so that the modules withstand the environmental impacts such as diurnal and seasonal temperature variation, rain, snow, humidity, thermal conditions including freezing effects due to winds and storms. The module should be stable and able to deliver reliable power over its lifespan of 25 to 30 years without degradation. ఇప్పుడే మీకు చెప్పుకున్నాం కదండి, వాతావరణ పరిస్థితులు వర్షం పడినా లేకపోతే దాని టెంపరేచర్ వేరియేషన్ ఎక్కువగా ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ కొండ ప్రాంతాల్లో అయితే ఉదయాన్నే ఎండ గట్టిగా కాస్తూ ఉంటుందని మరి మధ్యాహ్నం అయ్యేసరికి ఒకసారి చల్లబడిపోయి వర్షం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఒకేసారి బాగా వేడెక్కి ఇలాగా చల్లబడేటప్పుడు ఏంటంటే ఈ యొక్క గాజు పలక వేట్లు ఇచ్చేసేటటువంటి ఛాన్సెస్, ఎందుకంటే ఎండలో అది బాగా వేడుకుతూ ఉంటుందండి. ఎప్పుడైతే వర్షం సడన్గా స్టార్ట్ అయిందో గాజు మీద పడినప్పుడు ఆ యొక్క పలక కుషించిపోవడానికి ట్రై చేసి బేట్లు ఇచ్చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడు సోలార్ సెల్స్ కింద ఉన్న సోలార్ సెల్స్ వర్షపు నీరు లోపల చేరిపోయి డ్యామేజ్ అయిపోతుంటాయి. సో అలాగ ఉండకూడదు. అలాగే మంచు పడినప్పుడు కూడా విపరీతమైన చల్లదనం రావడం వల్ల క్రాక్స్ రావడం కానీ ఇలాంటివి ఏవి జరగకుండా ఉండేలాంటి మెటీరియల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెంపరేచర్ డిఫరెన్సెస్, బాగా వేడి, బాగా చల్లదనం, బాగా వర్షం పడటం ఇలాంటివన్నిటిని తట్టుకోవాలి. ఎంత విధంగా తట్టుకోవాలి అంటే ఆ యొక్క ప్రతి మాడ్యూల్ కనీసం 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేకుండా మనకి కంటిన్యూస్గా పవర్ని ఇస్తూనే ఉండాలన్నమాట. ఇంత మొత్తంలోని శక్తి కావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి మాడ్యూల్ని తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారండి. ఒక మాడ్యూల్ తయారు చేయడానికి ఏ విధమైనటువంటి ఆ యొక్క సైజుల గురించి వాటి గురించి మనకి పట్టించుకోగానండి, ఒక మాడ్యూల్ తాలూకా స్టాండర్డ్స్ పూర్తిగా ఆ మాడ్యూల్ నుంచి వచ్చేటటువంటి వోల్టేజ్, కరెంటు, పవర్ లెవెల్ మీద మాత్రమే మనకి ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఈ ప్రతి మాడ్యూల్లో ఉపయోగించేటటువంటి ఆ యొక్క సోలార్ సెల్స్ తాలూకా షేప్స్ లేదా ఆకారాలు స్క్వేర్గా అయినా ఉండొచ్చు, రెక్టాంగులర్గా అయినా ఉండొచ్చు, లేదా సర్క్యులర్గా అయినా ఉండొచ్చు, లేదా ట్రెపీజియం షేప్లో అయినా సరే ఉండొచ్చు. వేరు సైజులు ఉంటాయండి. ఎందుకంటే ఆ యొక్క సోలార్ ప్యానల్స్ తయారు చేసేటటువంటి కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సైజ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ వేరు సైజుల్లోని ఉండేటటువంటి ఛాన్సెస్ మనకి ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ప్రతి మాడ్యూల్ ఎలాంటి డైమెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి మాడ్యూల్ నుంచి మనకి ఒక కావాల్సినటువంటి దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువ మొత్తంలో పెర్ఫామ్ చేస్తుందా, తక్కువ మొత్తంలో పెర్ఫామ్ చేస్తుందా అనేటటువంటిది ఆ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవి అంటే సోలార్ సెల్స్, ఇవన్నీ సిలికాన్ సోలార్ సెల్స్ అనమాట. ఇందులోని మనకి ఎడవ నుంచి కుడివైపు తీసుకుంటే ఫస్ట్ వచ్చి 125 మిల్లీమీటర్ల స్క్వేర్ అండి. ఇది పాలిసిలికాన్స్ తో తయారు చేస్తుంది. 125 మిల్లీమీటర్ అంటే 12.5 సెంటీమీటర్స్ అనమాట. రెండోది కూడా 125 మిల్లీమీటర్లు క్రిస్టలిన్ సిలికాన్ తో తయారు చేసినటువంటిదండి. మూడోటటువంటిది ఏమొచ్చి
ఇవి రౌండ్గా ఉండేటటువంటి క్రిస్టలైన్ సిలికాన్. నాలుగోది ఇదేమొచ్చి రౌండ్గా ఉండేటటువంటి క్రిస్టలైన్ సిలికాన్. ఇక్కడ చూసినట్లయితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ ఇవి స్క్వేర్స్ కాదు, రెక్టాంగులర్ షేప్, అది కూడా అంచులు కట్ చేయబడి ఉంటాయి. ఇవి వచ్చి పర్ఫెక్ట్ సర్కిల్స్. సో ఇలాగా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క క్రిస్టల్స్ని మనం తయారు చేయొచ్చండి. ఈ ఇప్పుడు చూపించినటువంటి ఆ యొక్క 3 క్రిస్టల్స్ను ఫస్ట్ సెకండ్ది థర్డ్ది ఈ 3ను 1, 2 అండ్ 3 ఈ 3 మనకి టాటా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారండి. మన ఇండియాలో అయితే టాటా పోలార్ కంపెనీ అని చెప్పి. ఓకే, సో ఒకసారి ఇందాక చూపించుకున్నట్టు దాంట్లో అయితే మనకి ఎలా ఉన్నాయండి, 125 మిల్లీమీటర్ స్క్వేర్ ఉంది, 125 మిల్లీమీటర్ సూడో స్క్వేర్ ఉంది, అంటే పూర్తిగా స్క్వేర్ కాదు అది. తర్వాత 125 మిల్లీమీటర్ సర్క్యులర్ గుండ్రపాటిది అండ్ 100 మిల్లీమీటర్ సర్క్యులర్ ఉంది. సో ప్లేట్లు ఇలా మొత్తం 4 రకాలైనటువంటి షేప్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి మాడ్యూల్ మోనోక్రిస్టలైన్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ కెపాసిటీస్. ఇవి సిలికాన్ కార్బన్ సిలికాన్ సోలార్ సెల్స్ అండి. ఇవన్నీ మాడ్యూల్స్, ఇక వీటినే మాడ్యూల్స్ అంటాం. ఇందు మీద ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యానెల్ అండి, ఒక్కొక్క ప్యానెల్. సో ప్రతి ప్యానెల్ మీద ఇవన్నీ సిలికాన్ సెల్స్ అన్నమాట, లేదా ఈ యొక్క సోలార్ సెల్స్. ఈ యొక్క సోలార్ సెల్స్ చూసినట్లయితే మీరు ఒక్కొక్క షేప్లో ఉన్నాయండి. ఇది గుండ్రపాటి షేప్లో ఉన్నాయి, ఇదేమొచ్చి కాస్త సెమీ సర్క్యులర్ అంటే అర్ధ చంద్రాకారపు షేప్లో ఉన్నాయి. ఇవి ఇందాక చూడండి ఈ పొడవైనటువంటి ప్లేట్స్ లాగా, ఇదేమొచ్చి రెక్టాంగులర్ బ్లాక్స్, ఇదేమొచ్చి స్క్వేర్స్ కానీ సూడో స్క్వేర్స్ అంటారు. ఇలాగా కార్బన్ సిలికాన్ సోలార్ సెల్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ పాలీక్రిస్టలిన్ సిలికాన్ సెల్స్ అండి. ఇవన్నీ పాలీక్రిస్టలిన్ సిలికాన్ సెల్స్, ఇవన్నీ సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్స్. అంటే ఇవన్నీ వీటిలో ఉండేటటువంటి ప్రతి సోలార్ సెల్ ఒకే పదార్థంతో, అంటే సింగిల్ క్రిస్టల్ సిలికాన్ తోటి యాక్స్పటికం, సిలికాన్ యొక్క యాక్స్పటికం తోటి తయారు చేయబడి ఉంటుందండి. ఈ యొక్క ప్యానల్స్లో మాత్రం యాకస్పటికాలు కాదు, ఇవి బహుస్పటికాలు, పాలిక్ సిలికాన్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ షేప్స్ చూసారు కదా, ఇది ఒక మంచి డోమ్ షేపు, ఇది ఒక స్క్వేర్ రెక్టాంగులర్ షేప్, ఇవేంచి రెక్టాంగులర్ షేప్స్. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి పాలిసిలికేట్స్ ఉంటాయి. ఇది పాలీక్రిస్టలైన్ మాడ్యూల్స్. ఇవి ఒక్కొక్క సన్నపాటి గీతలు ఉన్నాయి కదండి, ఇవి ఒక్కొక్క సోలార్ సెల్. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటారంటే మనకి పవర్ హౌస్ జనరేషన్స్, అంటే ఎక్కువ మొత్తం యొక్క ఇండస్ట్రీస్ కాట్లకిను విద్యుత్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మాడ్యూల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి మాడ్యూల్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఒక మాడ్యూల్స్లోని ఫ్లాట్ ప్లేట్ మాడ్యూల్ డిజైన్ are many and broadly grouped into 3 types: glass superstrate, rigid substrate and double glass. Glass superstrate, rigid substrate and double glass. ఇవి 3 ఫ్లాట్ ప్లేట్ మాడ్యూల్ డిజైన్స్ అండి. సో ఇవి ఫ్లాట్ ప్లేట్ మాడ్యూల్ డిజైన్స్. ఈ 3 రకాలు. ఫస్ట్ ఏమొచ్చి గ్లాస్ సూపర్స్ట్రేట్. ఒక లోపల సిలికాన్ సెల్స్ ఉంటాయండి, కిందనేమొచ్చి గట్టిపాటి మందమైనటువంటి కవర్ ఉంటుంది, ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది, దాని మీద సోలార్ సెల్స్ కొంచెం జరుగుతుంది. ఈ సోలార్ ప్యానెల్ పైన దుక్కటి గ్లాస్ ప్లేట్ ఉంటుంది. అది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తనలోనికి ధూళి వాటిని వెళ్ళకుండా చేస్తారు. సో దీన్ని మనం గ్లాస్ సూపర్ స్ట్రేట్ అంటారు. అలాగే పైన కింద గ్లాస్ తోటి ఎన్క్లోజ్ చేయబడినటువంటి ప్లేట్ ఉంటుందండి, ఇక్కడ సి చూపిస్తుంది, దాన్ని డబుల్ గ్లాస్ అంటారు. నెక్స్ట్ ఎన్క్యాప్సూల్, దీన్ని రిజిడ్ సబ్స్ట్రేట్ అంటుంటాం. ఇది ఏంటి అంటే అత్యంత దృఢమైనటువంటి గట్టి తొడుగు ఒకటి ఉంటుందండి, ఆ తొడుగు మీదకి మనం సిలికాన్ సెల్స్ పెట్టేసి దాన్ని పల్చటి గాజ్ షీట్ తోటి తయారు చేస్తాం. దాన్ని స్క్రిమ్ అని చెప్తూ ఉంటారు. అత్యంత పల్చటి గాజ్ షీట్ తోటి కప్పుతూ ఉంటారు. సో ఇది దీన్ని మనం రిజిడ్ సబ్స్ట్రేట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా
గ్లాస్ సూపర్ స్ట్రేట్ ఏమొచ్చి జనరల్గా యూజ్ చేసేటటువంటి డిజైన్స్ అండి. ఫ్రంట్ కవరు వెనక దాన్ని వెనక కవరు దాదాపు గట్టిపాటి మెటీరియల్స్ తోటి తయారు చేయబడి ఉంటాయి అనమాట. గట్టిపాటి మెటీరియల్స్ తోటి తయారు చేయబడి ఉంటాయి. ఒక మాడ్యూల్ని మనం ఎన్ని సంవత్సరాలు వాడాలి, ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి అనేటటువంటి బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ సబ్స్ట్రేట్లని లేదా ఫ్లాట్ ప్లేట్ మాడ్యూల్ డిజైన్స్ చేస్తూ ఉంటాం. ఫ్లాట్ ప్లేట్ మాడ్యూల్ డిజైన్స్ చేస్తూ ఉంటాం. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will continue this topic. Okay, thank you.